మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధి పేరిట ప్రకృతి విధ్వంసానికి గురవుతుంది. ప్రకృతి విధ్వంసంతో వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాలాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మన దైనందిన జీవితాలలో ప్లాస్టిక్ వినియోగం సర్వసాధారణమైపోయింది. రోజువారీ కార్యక్రమాలలో ప్లాస్టిక్ వినియోగించకుండా ఉండలేమంటే అతిశయోక్తి కలగక మానదు. అయితే ఈ ప్లాస్టిక్ అతి వినియోగమే మానవాళికి పెను శాపంగా మారుతుంది. ప్లాస్టిక్ నిర్మూలన కోసం కాంగ్రెస్ మంత్రి కంకణం కట్టుకున్నారు. తన నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడమే తన వంతుగా కృషి చేస్తున్నారు. ఇంతకీ ఎవరా మంత్రి, ఎక్కడ నియోజకవర్గం? S6 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. లెట్స్ వాచ్ ది స్టోరీ. మీరు ఇప్పటి వరకు డబ్బులు దాచుకునే బ్యాంకును చూశారు, భోజనాన్ని దాచిపెట్టే బ్యాంకును సైతం చూశారు. కానీ ఇప్పుడు ఎక్కడా లేని విధంగా హుస్నాబాద్లో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వినూత్నంగా క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టేందుకు గాను స్టీల్ బ్యాంక్ను ఏర్పాటు చేశారు. అసలు ఆ స్టీల్ బ్యాంక్ కథ ఏంటి, అందులో ఏముంటుంది, అది ఎవరికి ఉపయోగపడుతుంది, నేను మీకు చూపించే ప్రయత్నం చేశాను. ఒకప్పుడు కరీంనగర్ జిల్లాలో ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గం ఇది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం జిల్లాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం అటు వరంగల్, ఇటు కరీంనగర్తో పాటు సిద్దిపేట జిల్లాలో భాగమైంది. 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖలకు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నాటి నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రధానంగా పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగరంలో మెప్మా కార్యకర్తలతో స్టీల్ బ్యాంక్ ప్రారంభించారు. క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడే అవసరం ఉంది. క్యాన్సర్ జీవితాలను నాశనం చేస్తుంది. కాబట్టి ఒక ప్రోగ్రెసివ్ ఆలోచనతో హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళా సంఘాలందరికీ ఇటువంటి స్టీల్ గ్లాసు, స్టీల్ ప్లేట్లు అన్నీ కూడా ఇచ్చినాం. నేను మహిళా సంఘాలు, హుస్నాబాద్ అక్క చెల్లెలందరికీ కోరుతా ఉన్నాం, మీ ఆరోగ్యం బాగుండాలని, మీరు ఎవరికి క్యాన్సర్ బారిన పడి ప్లాస్టిక్ వాడకుండా ఇది వాడుకోవాలని పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు ఇచ్చినాం. దయచేసి ఇవి వాడండి. ఇవి మీ మహిళా సంఘాలకు ఇచ్చినటువంటి ఆస్తి. మీ గ్రామంలో ఏ ఫంక్షన్ అయినా స్టీల్ కిట్ను వాడుకుని ఆరోగ్యంగా ఉంటూ ఈ యొక్క క్యాన్సర్ను తరిమికొట్టే ప్రయత్నంలో భాగంగా ఆదర్శవంతంగా మన హుస్నాబాద్ నియోజకవర్గ మహిళా సంఘాలు ఉండాలని కోరుతూ, ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు గాను పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్లో వినూత్నంగా ఒక స్టీల్ బ్యాంక్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నేను ఈ స్టీల్ బ్యాంక్లో ఉన్నాను. ఇక్కడ ఏదైతే క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు గాను స్టీల్ ప్లేట్లతో పాటు ఇటు ఏదైతే శుభకార్యాలకు సంబంధించిన ప్రతి స్టీల్ సామాను కూడా ఇక్కడ ఈ స్టీల్ బ్యాంక్లో అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం మనం ఈ విజువల్స్లో చూడవచ్చు. ఇవన్నీ కూడా ఒక శుభకార్యాలకు సంబంధించి ఈ చుట్టుపక్కల హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు, నిరుపేదలకు గాను ఉపయోగించేందుకు ఈ స్టీల్ బ్యాంకును అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ స్టీల్ బ్యాంకులు మెప్మా ద్వారా రన్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మనతో పాటు మెప్మా సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, అసలు ఏంటి స్టీల్ బ్యాంక్ ఏంటి, అసలు దీని కథ ఏంటి, ఇవి ఎవరికి అందిస్తున్నారు, ఎట్లా ఉంది, ఎన్ని రకాల ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయి? మాకు గత 6 నెలల క్రిందట పొన్నం ప్రభాకర్ సారు వాళ్ళ తండ్రి పేరు మీద సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద మాకు మెప్మా వాళ్ళకి ప్రతి వార్డుకి ఒక స్టీల్ బ్యాంకును ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే మనకు ఆరోగ్యపరంగా ఇప్పుడు క్యాన్సర్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనం ప్లాస్టిక్ వాడడం వల్ల క్యాన్సర్ దారి తీయకుండా అండ్ ఒక మంచి దృఢ సంకల్పంతో మాకు ప్రతి వార్డుకు ఈ స్టీల్ బ్యాంకును మాకు మెప్మా ఆర్పీలకు వార్డు వైజ్గా ఇవ్వడం జరిగింది. మేము ప్రజలకు ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉంటాం కాబట్టి మేము ప్రతి నెల సంఘాల మీటింగ్లు పెట్టుకుంటూ మళ్ళీ వార్డులలో ప్రజలకు అవగాహన కల్పించుకుంటూ మాకు ఈ 13 రకాల స్టీల్ బ్యాంక్ ఐటమ్స్ ఇవ్వడం జరిగింది.
వాటిని ప్రజలకు మేము వార్డులలో మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, సంఘాల మీటింగ్స్ జరిగినప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఎట్లా ఉంది ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? పూర్తి స్థాయిలో ఈ వినియోగంలోకి వచ్చాయా? అంటే ఇప్పుడు జనాలు ఏంటంటే మనం యూజ్ అండ్ త్రోకి బాగా అలవాటు పడ్డారు. దాని నుంచి కొంచెం ఇప్పుడిప్పుడే అలవాటు పడడానికి ప్రయత్నిస్తున్నాం ఫైన్ల ద్వారా. ఎందుకంటే మనం ప్లాస్టిక్ వాడితే వేడి ఐటమ్ మన పేపరు ఎట్లా కరిగి మనం బాడీ లోపలికి వెళ్ళడం ద్వారా అది క్యాన్సర్కు దారితీస్తుంది. అట్లా అవగాహన కల్పించి ఇప్పుడిప్పుడు కొంచెం ప్రజలలోకి అది ఒక ప్రజల్లోకి చేరువయ్యి ఇప్పుడు కొంచెం అలవాటు పడ్డారు. మొన్న ఫంక్షన్స్కి మేము 2-3 సార్లు రెంట్కి ఇచ్చాము. అంటే రెంట్ కూడా ఎందుకు ఇస్తున్నామంటే వీటి క్లీనింగ్ అవన్నీ మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి తక్కువ బడ్జెట్తోనే వీటిని రెంట్కి ఇవ్వడం జరుగుతుంది. కేవలం నామమాత్రపు ఛార్జీలతో, అంటే వీటికి సంబంధించి క్లీనింగ్ వాటికి సంబంధించి నామమాత్రపు ఛార్జీలతో ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ కూడా ఈ స్టీల్ సామాన్లను శుభకార్యాల కోసం అందిస్తున్నామని చెప్తున్నారు. మనతో పాటు మరో సభ్యురాలు ఉన్నారు, వారితో మాట్లాడుతుంది. అమ్మ చెప్పండి, అసలు ఈ స్టీల్ బ్యాంక్ ఎన్ని రకాల ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు వీటికి సంబంధించి ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? మీరు ఎంత మేరకు డిపాజిట్ అంటే ఎట్లా ఇస్తున్నారు, వాళ్ళకి ఎట్లా అందిస్తున్నారు? అంటే వాళ్ళకు రెంటు అనేది కొంచెమే తక్కువ. బయట మనం 5-6 రూపాయలు ఇస్తారు వాళ్ళు ప్లేటుకు, మనం రూపాయిన్నర చొప్పున ఇవ్వాలని అనుకున్నాం. ఎందుకంటే క్లీన్ చేయడానికి మళ్ళీ వాళ్ళు తెచ్చినాక క్లీన్ చేయడానికి కావాలి కాబట్టి అట్లా సార్ ఇచ్చినందుకు 13 రకాల ఐటమ్స్ ఉన్నాయి. జనంలో ఏంటంటే ఇస్తున్నాం, కాకపోతే వాళ్ళు కొంచెం ఎక్కువ అలవాటు పడి ఉన్నారు కాబట్టి కొంచెం ఇప్పుడే మొన్న 2-3 ఫంక్షన్లకు ఇచ్చినాం, అట్లనే అలవాటు అవుతున్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు కొంచెం క్యాన్సర్ అట్లాంటిది వస్తుందని మేము సంఘాలలో మీటింగ్లలో చెప్పి ఇట్లా వాళ్ళకు పోసి చూయించితే అది కరగడం అది అంతా చూయించితే కొంచెం ఇటువైపు తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. కాకపోతే ఇంకా కొంచెం టైం పడితే ఎక్కువ ఇదే అలవాటు అయిపోతారు. అంటే ఇక్కడ ప్రస్తుతం ఎన్ని మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈ స్టీల్ బ్యాంక్ రన్ అవుతుంది? అంటే చుట్టుపక్కల ఎన్ని గ్రామాల ప్రజలకు ఈ సామాన్, అంటే ఎన్ని శుభకార్యాలకు ఈ స్టీల్ సామాన్ అందించవచ్చు? అంటే 21 సమైక్యలు ఉన్నాయి. సమైక్యలకు ప్రతి సమైక్యకు 13 ఐటమ్స్, 300 ప్లేట్లు, 300 గ్లాసులు అవి అన్నీ ఇచ్చిండు అన్నిటికీ. కాకపోతే ఒక 5-6 శుభకార్యాలకు అందరి కలిపి కూడా ఇచ్చుకోవచ్చు. అవి అన్నీ ఫంక్షన్లు ఎవరికి తక్కువ పడ్డా ఎక్కువ పడ్డా అందరం కలిపి ఇచ్చుకుంటున్నాం. 21 సమైక్యలు ఉన్నాయి మాకు. 21 హుస్నాబాద్ టౌన్లో 21 సమైక్యలకు సార్ ఇచ్చిండు. ఆ 21 సమైక్యలై అందరం కలిపి ఫంక్షన్లు ఒక 5-6 ఫంక్షన్లు అయినా అవైలబుల్ ఉన్నాయి. అందరికీ నమస్కారం. 3వ వార్డు ఆర్పీని. మాకు మినిస్టర్ గారు స్టీల్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది. హుస్నాబాద్లో ఉన్న మా ఆర్పీలందరికీ, మా ప్రజలందరికీ మినిస్టర్ గారు స్టీల్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది. మినిస్టర్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే మేము స్త్రీలము ప్రతి ఒక్కటి స్టీల్ వస్తువుతోనే వంటలు కానీ, పిల్లలకు భోజనాలు కానీ ప్రతి ఒక్క వస్తువు స్టీల్తోనే ఉపయోగం ఉంటుంది కాబట్టి మా ఫంక్షన్లకు మాకు సారు ఇవ్వడం జరుగుతుంది. సార్ గారికి ధన్యవాదాలు. నా ఎస్ఎల్ఎఫ్లో 22 సంఘాలు ఉంటాయి, 230 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరికీ మేము స్టీల్ బ్యాంకు సద్వినియోగం చేసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కూడా స్టీల్ బ్యాంక్ వాడుకుంటాను. ఈ స్టీల్ బ్యాంకు మాకు ఇచ్చినందుకు మినిస్టర్ గారికి ధన్యవాదాలు. మొత్తంగా 21 మహిళా సమాఖ్యలకు సంబంధించి ఈ స్టీల్ బ్యాంకును అయితే ఏర్పాటు చేశారు. దీని ద్వారా కూడా ఆ పేదలు, అంటే ఈ స్థానిక ప్రజలందరికీ కూడా ఉచితంగానే, అంటే నామమాత్రపు ఛార్జీలతో, అంటే ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేందుకు, క్యాన్సర్ను నివారించేందుకు గాను ఒక సదుద్దేశంతో ఈ స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసినాము. కాకపోతే ప్రస్తుతానికైతే అవగాహన లేమి వల్ల ఇప్పుడు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాలేదు. మహిళా సంఘాల ద్వారా పూర్తి స్థాయిలో స్థానికులకు అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి శుభకార్యంలో పేపర్ ప్లేట్లతో పాటు ప్లాస్టిక్ గ్లాసులు వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగంతో క్యాన్సర్ వ్యాధికి ఒక కారణం. తన నియోజకవర్గం నుంచి ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేందుకు ఈ స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ నియోజకవర్గంలో శుభకార్యాలకు ఈ స్టీల్ బ్యాంక్ ద్వారా అన్ని సామాన్లను ఉచితంగా అందిస్తున్నారు. అయితే శుభకార్యం ముగిసిన అనంతరం శుభ్రపరిచేందుకు గాను నామమాత్రపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రస్తుత శుభకార్యంలో పేపర్ ప్లేట్ల వినియోగం తప్పనిసరిగా మారింది. అయితే ఈ పేపర్ ప్లేట్ల తయారీలో వాడే ప్లాస్టిక్ లేదా మైనపు పూత వేడి పదార్థాలకు తగలడంతో కరిగి ఆహారంలో కలుస్తుంది. దీంతో ఆ ప్లాస్టిక్ నుంచి వెలువడే మైక్రో ప్లాస్టిక్ క్యాన్సర్ లాంటి తీవ్రమైన జబ్బులకు దారితీస్తుంది.
నేను డాక్టర్ ఇలాంద్ల శ్రీనివాస్. ఈరోజు మైక్రో ప్లాస్టిక్ వలన జరుగు అనర్థాలు. నెంబర్ 1, మోస్ట్ ఇంపార్టెంట్, లెస్ దాన్ 5 mm సైజ్ ఉన్న పార్టికల్ లేదా 5 mm ఉన్న ప్లాస్టిక్ని మైక్రో ప్లాస్టిక్ అంటారు. ఇది శరీరం లోపలికి ఏ విధంగా ఎంటర్ అవుతుంది? ఆల్మోస్ట్ అన్నీ కాలుష్యం అయిపోయినాయి. అంటే నోరు ద్వారా, పీల్చుకునే గాలి ద్వారా, తినే ఆహారం ద్వారా, ఈవెన్ చర్మం ద్వారా కూడా ప్లాస్టిక్ మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఇది ఫస్ట్ సైజ్ ఆఫ్ ద పార్టికల్ 5 mm, లెస్ దాన్ 5 mm. నోటి ద్వారా, పీల్చుకునే గాలి ద్వారా, ఆహారం ద్వారా, నీరు ద్వారా మరియు చర్మం ద్వారా మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఇవి ఎంటర్ అయినాక ఏ విధమైన అనర్థాలు చేస్తాయి బాడీలో? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుండి కింది వరకు ప్రతి పార్ట్లో దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ ఉంది. ఆహారం ద్వారా ఎంటర్ అయ్యేటప్పుడు అవి మళ్ళీ నీరు, ఆహారము, ఇంట్లో వండిన ఫుడ్ అయినా బయట వండిన ఫుడ్ అయినా, వాటర్. మన పూర్వకాలంలో మన ఇంటికి ఎవరన్నా వస్తే వాటరు ఒక చెంబులో ఇచ్చేవాళ్ళం, రాగి చెంబు. అది గ్రాడ్యువల్గా స్టీల్ గ్లాస్ అయింది, అది గ్రాడ్యువల్గా ప్లాస్టిక్ సీసా అయింది. మీరు అబ్జర్వ్ చేయండి, ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుంది, అది కూడా ప్లాస్టికే. తర్వాత బాటిల్డ్ వాటరు ఇవాళ వాడు ప్యాక్ చేస్తే 21 days వరకు తాగొచ్చు అంటాడు. బట్ ఈ విషయం గవర్నమెంట్ చాలా సీరియస్ తీసుకొని, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, వాటర్ వితిన్ 4 days లోపలనే యూజ్ కావాలి, లేకపోతే వాటిని డిస్ట్రాయ్ చేయాలి. సో ఈ మైక్రో ప్లాస్టిక్ వాటర్లోకి, ఫుడ్లోకి, మనం పండించే ఆహారం లోపలికి, వరి లోపలికి ఎంటర్ అవుతుంది. అది ఎంటర్ అయ్యి బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో వేడి ఆహారం ప్లాస్టిక్ కవర్లలో పెట్టినప్పుడు రిలీజ్ అవుతుంది. వేడి టీ అయినప్పుడు రిలీజ్ అవుతుంది మైక్రో ప్లాస్టిక్ ఆహారంలోకి. లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ముందు మన చుట్టూ ఒక సీసం గ్లాసులో ఛాయ్ అమ్మేవాళ్ళు, ఇప్పుడు దాన్ని మొత్తం తీసేసారు. ఎందుకు అంటే సీసం వాడకము, సీసం గ్లాస్ కాస్ట్ ఎక్కువ, ప్లాస్టిక్ గ్లాసు డిస్పోజబుల్ వాడితే వాడికి కాస్ట్ తక్కువ. మొట్టమొదలు ఫండమెంటల్గా ప్లాస్టిక్ ప్రొడక్షన్ని ఆపాలి. ఎక్స్పోజరు, పీల్చుకునే గాలి ద్వారా ఛాతీలోకి ఎంటర్ అవుతున్నాయి, లంగ్ ఫైబ్రోసిస్ అవుతుంది, ఆస్తమా లాంటి అటాక్ అవుతున్నాయి. నోటి ద్వారా పోయింది, జీర్ణ వ్యవస్థలో, గాల్ బ్లాడర్లో మైక్రో ప్లాస్టిక్ ఇన్వాషన్ జరిగి గాల్ బ్లాడర్ క్యాన్సర్ వస్తుంది. దొడ్డికి పేగులో మైక్రో ప్లాస్టిక్ వస్తుంది, చిన్న పేగులో మైక్రో ప్లాస్టిక్ వస్తుంది. ఇది 2. మా వంతు ప్రయత్నముగా మేము ప్లాస్టిక్ అంటే రీసైకిల్ అయ్యే ప్లాస్టిక్ను ఎక్కడైనా యూజ్ చేస్తే దాన్ని యూజ్ చేస్తాం. మెయిన్ హాస్పిటల్ ఫోల్డర్స్ ఇంతకుముందు వేరే వాడుతుంటే, ఇప్పుడు కంప్లీట్ అట్టయే వాడుతున్నాం. సో ఇది రీసైకిల్ అవుతుంది, పర్యావరణానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇది నెంబర్ 1 మా తరపున. నెంబర్ 2, ప్రతి పేషెంట్కు మందులు ఈ విధమైన బట్ట సంచిలో గవర్నమెంట్ చెప్పిన నియమాల ప్రకారం తయారు చేసిన బట్ట సంచిలో మందులు పెట్టియడం జరుగుతుంది. ఇది 2. 3వది, మా హాస్పిటల్లో అన్ని డిస్ప్లేస్ పెట్టినాము, ప్లాస్టిక్ నిషేధం చేయండి అని. ఈ మధ్య కాలంలో మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు దీని మీద
గట్టి చర్యలు తీసుకుంటున్నారు అని తెలిసింది. అది కూడా చాలా సంతోషం. పెద్ద లెవెల్ నుండి వారి దగ్గర నుండి వచ్చింది అంటే నియంత్రణ అనేది జరుగుద్ది. పేపర్ ప్లేట్లలో ఉండే రసాయనాలు మన శరీరంపై ఎలా ప్రభావం చూపుతాయో లోతుగా విశ్లేషిస్తే సాధారణంగా మనకు కనిపించే మెరిసే పేపర్ ప్లేట్ల వెనుక కొన్ని ప్రమాదకరమైన అంశాలు దాగి ఉంటాయి. ముఖ్యంగా వేడి పదార్థాలు వడ్డించినప్పుడు మైక్రో ప్లాస్టిక్ ఆహారంలో కలిపి శరీరంలోని హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపిస్తాయి. దీంతో ఆరోగ్యపరమైన జన్యుపరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ప్లాస్టిక్ రహిత హుస్నాబాద్ను నిర్మించేందుకు గాను మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక సదుద్దేశంతో వినూత్నంగా కూడా పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా ఈ హుస్నాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా అంటే కేవలం మహిళా సంఘాలకే కాకుండా ప్రైవేటు హోటళ్ళలో కూడా ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది కనిపించకూడదంటూ కూడా పట్టణ వ్యాప్తంగా కూడా స్టీల్ గ్లాసుల పంపిణీ చేశారు. ప్రస్తుతం మనం ఈ చౌరస్తాలోని ఒక హోటల్ వద్ద ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు, విజువల్స్లో చూడొచ్చు, వీళ్ళంతా కూడా టీ తాగుతున్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈ హుస్నాబాద్కి సంబంధించి ప్లాస్టిక్ నిర్మూలించేందుకు గాను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతి హోటల్లో కూడా ఈ స్టీల్ గ్లాసులను పంపిణీ చేశారు కదా, అంటే ఎట్లా ఉంది ఇక్కడ అసలు? స్టీల్ గ్లాసులు తాగడం చాలా సంతోషకరమైన విషయం అన్న. ప్లాస్టిక్ నిర్మూలన, ప్లాస్టిక్ వల్ల అనేక రోగాలు వ్యాధులు వస్తున్నాయని మంత్రి గారు ప్రత్యేకంగా ఉస్నాబాద్ నియోజకవర్గంలోనే మహిళా సంఘాలకు మరియు హోటళ్ళకి ప్లేట్లు, గ్లాసులు అన్నీ పంపిణీ చేశారు. ప్రజల బాగోగాలు చూసుకుంటా ప్రజల సంక్షేమం కొరకు మంత్రి గారు ఇలాంటి కార్యక్రమం చేపట్టడం మాకు చాలా సంతోషంగా అనిపించింది. అన్న మీరు చెప్పండి, ఈ హుస్నాబాద్కి సంబంధించి ప్రతి చోట కూడా ఎక్కడ కూడా అసలు ప్లాస్టిక్ అనేది కనిపించకూడదు, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టాలి, హుస్నాబాద్ పట్టణంలో ప్లాస్టిక్ భూతానికి చోటు లేదంటూ కూడా పట్టణ వ్యాప్తంగా కూడా ఈ స్టీల్ గ్లాసులు పంపిణీ చేశారు కదా, అంటే ఎట్లా ఉంది అసలు ఇక్కడ ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్? హుస్నాబాద్ నియోజకవర్గం మొత్తం మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అన్ని టీ షాపులు కానీ మహిళా సంఘాలకు కానీ అందరికీ టీ గ్లాసులు మరియు ప్లేట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఎందుకంటే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెంచుకొని క్యాన్సర్ను భూస్థాపితం చేయాలని, మనం ప్లాస్టిక్ను వాడొద్దు, ప్లాస్టిక్ పేపర్లో తినొద్దు, దానివల్ల మనం రోగాల బారిన పడుతున్నామని ఈ టీ గ్లాసులని ఇదన్నీ వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి కూడా మంత్రి గారు ఈ టీ గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. అంటే మొత్తంగా ఈ ప్లాస్టిక్ రహిత హుస్నాబాద్ను నిర్మించేందుకు గాను ప్రతి హోటల్ నిర్వాహకులకు కూడా ఇక్కడ ఈ స్టీల్ గ్లాసులను కూడా అందించడం జరిగింది. హోటల్ నిర్వాహకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీకు ఈ పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా స్టీల్ గ్లాసులను అందించారు కదా, ఎన్ని గ్లాసులు అందించారు? అంటే మీరు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు గాను మీరు ఎట్లా కృషి చేస్తున్నారు? నాకు 100 గ్లాస్ ఇచ్చినారు. ఎప్పుడు స్టీల్ గ్లాసులే వాడుతున్నాం మనం. సార్ మంచిగా చేసిండు, స్టీల్ గ్లాస్ ఇచ్చి ప్లాస్టిక్ బంద్ చేసినామన్నీ. మీ హోటల్కి మాత్రమేనా? హుస్నాబాద్లో ప్రతి హోటల్లోనా? అసలు ఎన్ని హోటళ్ళు ఉంటాయి ఇక్కడ? ఎంతమందికి స్టీల్ గ్లాసులు అన్ని హోటల్కి ఇచ్చిండు. మన హుస్నాబాద్ కాకుండా ముడుకునూరు, ఎల్కదుర్తి అన్ని హోటల్కి ఇచ్చిండు స్టీల్ గ్లాసులు. మంచిగా వ్యవస్థ చేసిండు సార్. మొత్తంగా ఈ హుస్నాబాద్ పట్టణం నుండి ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేందుకు గాను మంత్రి పొన్నం ప్రభాకర్ తీసుకున్న నిర్ణయం పట్ల హుస్నాబాద్ పట్టణ ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్యాన్సర్ మహమ్మారిని నిరోధించడానికి గాను హుస్నాబాద్ ప్రజలంతా కూడా మేము సైతం అంటూ ఈ స్టీల్ గ్లాసుల వినియోగాన్ని మాత్రం పెంచారని కూడా చెప్పవచ్చు. కేవలం శుభకార్యాలకే కాకుండా హుస్నాబాద్ పట్టణంలోనే ప్రతి హోటల్కి స్టీల్ గ్లాసులను ఉచితంగా అందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎక్కడా కూడా పేపర్ ప్లేట్లు, పేపర్ కప్పులు కనిపించకూడదంటూ హుస్నాబాద్ మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు సైతం స్పెషల్ డ్రైవ్లు చేపట్టి ఎవరైనా ప్లాస్టిక్ వినియోగిస్తే వారికి భారీ జరిమానాలు కూడా విధిస్తూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి కృషి చేస్తున్నారు.
శుభకార్యాలలో పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి రెడీమేడ్గా వినియోగించే పేపర్ ప్లేట్లు మన అనారోగ్యానికి కారణమవుతోంది. క్యాన్సర్ కారకంగా మారే ఈ పేపర్ ప్లేట్లు, టీ కప్పులు నిషేధించడాన్ని హుస్నాబాద్ పట్టణంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి మీరేమంటారు? ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ తీసుకున్న ఈ నిర్ణయం హుస్నాబాద్ పట్టణ వాసులంతా కూడా హర్షణం వ్యక్తం చేస్తున్నారు. కేవలం హుస్నాబాద్ పట్టణంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొట్టాలని, క్యాన్సర్ కారకమైన ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నిటి కూడా నిర్మూలించాలంటూ కూడా హుస్నాబాద్ పట్టణ వాసులైతే కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, S6 న్యూస్, హుస్నాబాద్ నుంచి.